నిన్న హైకోర్టు తీర్పు స్థానిక సంస్థల ఎన్నికలపై స్టే విధించడము చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం కూడా 42% బీసీల రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి లేదని మరొకసారి ఇది నిరూపితమైంది. రిజర్వేషన్ల యొక్క అంశము న్యాయ సమీక్షకు వెళ్తుందని తెలిసినా కనీసమైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించి దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి యొక్క వైఫల్యం మాత్రమే. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ బీసీలకు రిజర్వేషన్లు పెంచాలనేటువంటి ఆలోచన కించిత్తు లేకపోయినప్పటికీ కేవలం బీహార్లో జరుగుతున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయపరమైనటువంటి లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో రాహుల్ గాంధీ యొక్క ఒత్తిడిలకు లొంగి ఈ రిజర్వేషన్ల డ్రామా దానికి తెరలేపి ఏ రకంగా ఇవాళ మరొకసారి బీసీలను వంచి మోసం చేసిందో ఇది కాంగ్రెస్ యొక్క నైజం. బీహార్లో బీసీలంతా కూడా అటు మోదీ నితీష్ వైపు మొగ్గు చూపుతున్నారని అన్ని వర్గాల ప్రజలు కూడా మద్దతుతో బీహార్లో ఎన్డీఏ గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా సర్వేలు నిరూపిస్తంతో ఏదో ఒక రీతిలో బీజేపీ ఎన్డీఏ ఓట్లకు గండి కొట్టాలని ఈ అంశం తెరమీకి తీసుకొచ్చి గత 3-4 మాసాలుగా వారు పన్నినటువంటి పన్నాగం. ఇవాళ మేము బీసీలకు రిజర్వేషన్లు పెంచుదామనే ప్రయత్నం చేశాం. కోర్టులు సహకరించలేదనో కోర్టు తీర్పు వల్లనో అది సాధ్యం కాలేదు అని ఆ బీసీల యొక్క ఓట్లు దండుకోవడానికి బీహార్లో ప్రజలను ఆ వర్గాలను రెచ్చగొట్టడానికి చేసినటువంటి ప్రయత్నమే తప్పితే ఇతరత్ర కాదు. రాజ్యాంగబద్ధంగా చేయాల్సినటువంటి ఈ రిజర్వేషన్ల ప్రక్రియ కాంగ్రెస్ పూర్తిగా దాన్ని అపహాస్యం చేసి జీవోలతోని ఆర్డినెన్స్తోని బిల్లులతోని కాలక్షేపం చేస్తూ పబ్బం గడుపుకొని కులాల వారీగా విద్వేషాలు సృష్టించేటువంటి కుట్రలకు కాంగ్రెస్ ఆజ్యం పోసింది. రిజర్వేషన్ల పెంపు అనే అంశం ఇది రాజ్యాంగపరమైనటువంటి లేదా శాస్త్రీయపరమైనటువంటి కుల గణన ద్వారానే సాధ్యమని ఇది సంక్లిష్టమని తెలిసినప్పటికీ కూడా న్యాయ సమీక్షకు ఇది వెళ్తుందని తెలిసి కేవలము మసిపూసి మారడికాయ చేసి ఆ రకంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము యంత్రాంగము మంత్రులంతా కూడా ఒక నాటకీయ ఫక్కీలో హడావుడి చేశారు తప్పితే నేను సూటిగా అడుగుతున్నాను ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నట్టయితే న్యాయస్థానాల్లో
లేదా వారి యొక్క సమీక్షకు కాకుండా మీ చేతుల్లో ఉన్నటువంటి బీసీల యొక్క సంక్షేమం కోసము, బీసీల యొక్క అభివృద్ధి కోసము మీరు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మేము కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద బీసీలకు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తామని, మొదటి 6 నెలల్లోనే స్థానిక సంస్థలకు కూడా 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పించిన హామీ. ఈ రకంగా మీరు ప్రభుత్వం ద్వారా డెడికేటెడ్ కమిషన్ అని, ఆర్డినెన్స్, జీవోల పేరు మీద మేము రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించామని, కులాల వారీగా లెక్కలు తీసామని చెబుతున్న మీరు అసలు అవగాహన ఉండి ఈ ప్రభుత్వానికి న్యాయ నిపుణుల సహాయాలు తీసుకోకుండా ఏ రకంగా ఒంటెద్దు పోకడలతో రాష్ట్రాలు చేపట్టేటువంటి సర్వేలన్నీ కూడా అవన్నీ కూడా ఈ లెక్కలు న్యాయ సమీక్షలో నిలబడేది కాదని తెలిసి ఈ జ్యుడిషియల్ స్క్రూటినీలో ఈ ఎంఫరికల్ డేటా, ఈ సర్వే వివరాలు, గణాంకాలు ఇవన్నీ కూడా పరిగణలోకి రావని, కేవలం కేంద్ర ప్రభుత్వము హోంశాఖ ద్వారా జరిగేటువంటి గణననే ఇది న్యాయ సమీక్షలో నిలబడుతుందని, ఇవాళ రాజ్యాంగము కేవలం కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోంమంత్రికి మాత్రమే ఈ హక్కులు కల్పించడం జరిగింది. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో అయినా మీరు చేపట్టినటువంటి ఈ గణాంక వివరాలు ఎక్కడైనా కోర్టులో ఇవి నిలబడినవా అని అడుగుతా ఉన్నాయి. మీరు ఎన్ని డ్రామాలు చేశారు? ట్రిపుల్ టెస్ట్ అంటే ఒక డెడికేటెడ్ కమిషను, తద్వారా ఎంఫిరికల్ డేటా, ప్లస్ థర్డ్ ఏదైతే సుప్రీంకోర్టు యొక్క ఈ యొక్క జడ్జిమెంట్ 50% సీమ ఏదైతే ఉందో అది దాటకూడదని, ఈ 3 విధిగా ఏ ప్రభుత్వమైనా ఇది అమలు చేయాలి. అప్పుడే ఆ రాష్ట్రంలో ఆ జనాభాకు అనుగుణంగా కులాల వారిగా లెక్కలు ఏమైనప్పటికీ కూడా అవన్నీ కూడా 50% లోపలే సర్దాలని చెప్పి ఆయా రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులైతే భ్రమలు కల్పించి మేము సాధించి తీరుతామని చెప్పి ఈ రకంగా అవగాహన రాహిత్యంతోనా లేదా కేవలం బీసీల మోసం చేయడం కోసమా బీసీ మేధావులు, బీసీ సంఘాలు కూడా నేను ఆలోచన చేయాల్సి కోరుతున్నాను. రెండవది, ఆగస్టు 31లో అసెంబ్లీ ఆమోదించిన బిల్లు గవర్నర్కు పంపారు. ఇటీవల సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం 3 మాసాల లోపల ఆ బిల్లులపైన గవర్నర్ గారు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఆ గడువు ముగియక ముందే నోటిఫికేషన్, ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది చట్ట విరుద్ధం అని తెలిసి కూడా ఈ విధమైనటువంటి గందరగోళాన్ని సృష్టించి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కానీ 42% రిజర్వేషన్ ఇవ్వాలనేది ఎక్కడ వారి చిత్తశుద్ధి లేదనేది నేను అడుగుతున్నాను. వల్ల మీరు చేసిన సర్వే ద్వారా ఆ
కులగణన వివరాలు పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదు? అభ్యంతరాలు సూచనలు స్వీకరించడం ఎందుకు అంత గోప్యంగా పెట్టాల్సిన పరిస్థితి వస్తున్నది మీకు? మోరోవర్ మీరు చేసినటువంటి సర్వే ద్వారా ఎక్కడైనా ఆ కులగణనలో బీసీలకు సరైనటువంటి రాజకీయ ప్రాతినిధ్యం ఈ రాష్ట్రంలో కల్పించలేదని ఎందుకు నిరూపించలేకపోయారు? ఎందుకు అంత గోప్యంగా మీరు పెట్టారు? ఎక్కడైనా ఈ డేటా మీరు పబ్లిష్ చేశారా? పబ్లిక్ డొమైన్లో పెట్టారా? పలానా కులము వాళ్ళు ఇంతమంది మాత్రమే సర్పంచ్లు ఉన్నారు, ఇంతమంది మాత్రమే ఎంపీటీసీలు ఉన్నారు, అసలు ఎమ్మెల్యేలు లేరు ఈ కులంలో, కొన్ని కులాలు చట్టసభలో అడుగుపెట్టలేదు అని ఈ యొక్క వివరాలు గ్రామాల వారీగా మండలాల వారీగా ఎందుకు మీరు దాన్ని పబ్లిష్ చేయలేకపోయారు? ఈ రోజు వరకు కూడా అసెంబ్లీలో కూడా బిల్లు ఆమోదం పొందే సందర్భంలో కూడా ఈ వివరాలు అటు అసెంబ్లీలో కానీ పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా ఇదంతా కూడా కేవలం మోసపూరితమైన చర్యల్లో భాగమే. ఆ యొక్క గ్రామ జనాభా మండల జనాభా దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్ల యొక్క ప్రక్రియ కొనసాగాలి. నేనుగా చెప్తుంది ఇవాళ కోర్టు సంధించిన ప్రశ్నలు ఇవన్నీ కూడా వై ద ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టేకెన్ స్టేట్ యాజ్ ఎ యూనిట్, మొత్తం రాష్ట్రాన్ని ఒక యూనిట్గా ఎందుకు పరిగణించాల్సి వచ్చింది అని చెప్పితే విచిత్రం అంటే అనుభవజ్ఞులైనటువంటి అభిషేక్ సింఘి, మరి ఇక్కడ అడ్వకేట్ జనరల్ సమాధానం చెప్పలేకపోవడం, సమాచారం లేదని చెప్పడము, ప్రభుత్వం దగ్గర ఆ వివరాలు తెలుసుకుంటామని చెప్పడం, అంటే ప్రభుత్వం తరఫు నుంచి వాదించే న్యాయవాదులకే ఆ వివరాలు తెలియకపోతే ఇవాళ తెలంగాణ సమాజాన్ని బీసీలను ఏ రకంగా వంచిస్తున్నారో ఇది ఒక మచ్చుక మాత్రమే. గత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 0 సీట్లు సాధించి రాజకీయంగా కనుమరుగైతున్నటువంటి పార్టీ. గతంలో వారు కూడా ఏ రకంగా బీసీలను మోసం చేశారు, ఇవాళ వారికి బీసీల గురించి మొసలి కన్నీరు గారుస్తున్నారు. మీ చేతుల్లో ఉండే పార్టీ సంస్థాగత ఎన్నికల్లో కూడా మీరు ఒక బీసీని నియమించలేని బీఆర్ఎస్ పార్టీ, మీ చేతుల్లో ఉన్నటువంటి నామినేటెడ్ మంత్రి పదవులు ఇవ్వలేని బీఆర్ఎస్ పార్టీ, ఇవాళ మీరు మరి బీజేపీని విమర్శించడం దెయ్యాలు వేదాలు వెలిచినట్టుగా ఉన్నది. నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, నీకు అంత ప్రేమ, నేను అంత చిత్తశుద్ధి మీకు బీసీల పట్ల ఉన్నట్టయితే బీసీ మేధావులు ఆలోచన చేయండి. బీసీ సంఘాలు మీరు ఈ ప్రభుత్వం యొక్క భ్రమలకు లోను కాకుండా హక్కుల కోసం, అధికారాల కోసం తప్పకుండా పోరాటం చేయండి. బీజేపీ పూర్తిగా మీకు అండగా ఉంటుంది. Thanks for watching Treenetry TV. Please subscribe, like, comment and share.